హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్పి మేకింగ్ జగిత్యాల్. ఫ్రెండ్స్, ఈరోజు అల్యూమినియం కబోర్డు చేశాను. సో లైవ్లో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. లాస్ట్ టైం చేసిన అల్యూమినియం కబోర్డ్ వీడియో చూసి నాకు కూడా అల్యూమినియం కబోర్డ్ కావాలి అని చెప్పేసి కాల్ చేశాడు మా బావ. సో అక్కడ నుంచి వర్క్ అయిపోయిన తర్వాత లైవ్లోనే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది ఇక్కడ కిచెన్లో, మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో చేశాను. సో ఫస్ట్ అల్యూమినియం కబోర్డు ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే డబ్ల్యూపీసీ కానీ ప్లైవుడ్ డేకోలం కబోర్డు కానీ కొంచెం ఎస్టిమేట్ ఎక్కువ అవుతుంది. ఇదైతే అల్యూమినియం అయితే మీకు లో అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. మీకు ఈ అల్యూమినియం కబోర్డు కూడా వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ రెసిస్టెంట్ ఆల్సో, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ ఉంటుంది అల్యూమినియం కబోర్డ్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి ఒకసారి, కిచెన్లో స్లైడింగ్ అనేది చేశాను. చూడండి, కిచెన్లో స్లైడింగ్ అనమాట. ఇది స్లైడర్స్ వచ్చేసి నైలం షీటు 6 mm స్లైడింగ్, వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది కిచెన్లో స్లైడింగ్ చేశాను. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది స్లైడింగ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఇది చూడండి ఒకసారి, అక్కడికి వెళ్ళు, లాస్ట్కి వెళ్ళు. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి, ఇది పైన మిడిల్లో డోర్స్ వస్తాయి, కింద స్లైడింగ్స్ అనమాట. ఈ మధ్యలో డోర్కి మాత్రం లాక్ ఒకటి పెట్టాను, పైన డోర్కి పెట్టలేదు. అది అంత నీడెడ్ అవసరం లేదని చెప్పేసి పెట్టలేదు. ఇది పెట్టాను లాకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇది లాక్ వేసాను. ఇప్పుడు ఇవి డోర్స్ అన్నమాట. ప్లైవుడ్ డేకోలంకు ఉన్న కబోర్డ్ లాగానే బీరువా టైపు లాక్ చేసుకోవచ్చు. ఇది వెళ్ళది దానిలాగానే. ఈ అల్యూమినియం దానికి కూడా కొంతమంది లాక్ పెట్టరాదు, సెట్ చేయరాదు అని చెప్పేసి అల్యూమినియం కబోర్డు కూడా పెట్టచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను. ఇది లాక్ వేసాను. ఇప్పుడు వెళ్ళదు. ఇక్కడ చూడండి, డోర్స్ ఓపెన్ చేశాను. పైన కూడా డోర్స్ ఉన్నవి, కింద స్లైడింగ్స్. కింద ఫ్రెండ్స్, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చేశాను. ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ చూడండి, బాత్రూమ్కు పైన లూప్ ఉంటుంది కదా, ఆ లూప్కి కూడా డోర్స్ ఫ్రేమ్ పెట్టి డోర్స్ పెట్టాను. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఈ పైన 2 పోర్షన్లు వేసాను అనమాట డోర్స్. ఇవి 2 డోర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 డోర్స్, 2 పోర్షన్స్ అనమాట. దీనిలో డబుల్ డోరు, ఇది డబుల్ డోరు. ఈ రెండింటికి లాక్స్ సెట్ చేశాను. ఈ రెండింటికి లాక్స్ ఉంటాయి. కింద మాత్రం స్లైడర్స్. కింద స్లైడర్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అల్యూమినియం కబోర్డు. చాలామంది అల్యూమినియం కబోర్డ్ పైన చాలామందికి అపోహలు ఉన్నవి. అల్యూమినియం కబోర్డు ఎలా చేయించుకుంటారు, అసలు ఆగుతాయా ఆగవా అని చెప్పేసి నేను కూడా ఆ డౌట్ క్లారిఫై చేసి వాళ్ళకు లేని అపోహలు అనేటివి క్రియేట్ చేసిన వాళ్ళకు కూడా అలాంటి అపోహలు ఏం లేకుండా లైవ్లో కబోర్డ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ప్లైవుడ్ డేకోలం కానీ డబ్ల్యూపీసీ కబోర్డ్స్ కానీ వాటికంటే ఇవి కొంచెం తక్కువ రేట్లో వస్తాయి, మళ్ళీ ఎక్కువ రోజులు ఆగుతాయి. చూసారు కదా అల్యూమినియం కబోర్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా కబోర్డ్ వర్క్ అవసరం ఉన్నా కూడా ఈ వీడియో చూసి నాకు కాల్ చేసి చేయించుకుంటారు.
ఇంకొకసారి నా ఛానల్ని కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.